S99 టీవీ న్యూస్. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు క్షమించండి. ఇక నుండి మేము బ్రతికున్నంత కాలం మా కుటుంబం మొత్తం మీకే ఓటు వేస్తాం. కిస్మత్పూర్ మూసి బాధితులు. డబ్బులు రావాలా మళ్ళీ బ్యాగ్ ఖర్చు పెట్టినాయి అనుకొని ఈ ప్లాన్లు వేస్తున్నారని అట్లా అర్థమవుతుంది మాకు. అర్థమైందా సార్? వేరేది ఏం లేదు. ఎలక్షన్లు అట్టిగిన ఇప్పుడు కేసీఆర్ని ఓడగొట్టి కాంగ్రెస్ వచ్చిందంటే వీళ్ళు అట్టిగిన రారు కదా సార్. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కావచ్చు, ఎలక్షన్ ఫండ్ అని చెప్పి తీసుకొని చేసింది కావచ్చు. ఇప్పుడు అవన్నీ రిటర్న్ తీసుకోవాలి కదా. ఇప్పుడు కేసీఆర్ మ్యాక్సిమం చేశాడు సార్. సామాన్య ప్రజలకు కేసీఆర్ ఏ రోజు కూడా టచ్ చేయలేదు సార్. ఏం చేశాడో తెలియదు దేవుని, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మాకు దునియా చెప్పి మా మైండ్లని వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తే మేము పోయి కాంగ్రెస్ కోటేసినాం. అది మేము చేసిన తప్పు. ఇప్పుడు ఈసారి నేను కాదు, మా జనరేషన్, మా కుటుంబం, మా వంశం మొత్తం కేసీఆర్కి ఓటేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గెలిపిస్తాం మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. గుర్తొస్తాడు అయితే పక్కా గుర్తు వస్తున్నాడు కేసీఆర్. సారీ, మీకు ఏటో వేయలేదు, కాంగ్రెస్ కేసి గెలిపించాము. ఇప్పుడు మేము బ్రతుకున్నంత వరకు మీకే ఓటేసి మీ పార్టీకి గెలిపిస్తాం.